శౌర్య, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైందిరా. ఇన్ని రోజులు పెంచుకున్న ప్రేమ ఒక్కసారిగా తుంచేయాలంటే కష్టమే. ఒక పని చేద్దాం, బాబు ఎవరి బిడ్డైనా మనింట్లోనే పెరగనిద్దాం. ఏమవుతుంది? సరేనా? ఇదే కదా కళ్యాణి నువ్వు కూడా కోరుకుంది. నీ బిడ్డే అనుకుందాం శౌర్య. చేతిలో ఎలాగో రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి ఓపెన్ చేసి చూసి అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. చూడు శౌర్య, శౌర్య, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. నా బిడ్డే అనుకున్నావు అంటున్నావు, మళ్ళీ ఈ రిపోర్ట్ చూడమంటున్నావు. నా బిడ్డ అని నమ్మకం ఉంటే ఈ రిపోర్ట్స్ని చూడడం ఎందుకమ్మా? ఈ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూశానంటే కన్నయ్య నా కొడుకు కాదు అని నేను ఒప్పుకున్నట్టే కదమ్మా. కళ్యాణికి అర్థమైనట్టు కూడా నా బిడ్డ గురించి నాకు అర్థం కానట్టే కదమ్మా. ఏ బంధం లేకుండానే డిఎన్ఏ టెస్ట్ అనగానే కళ్యాణి తల్లడిల్లిపోయింది. కానీ నేనెందుకమ్మా మూర్ఖుళ్ళ హాస్పిటల్ మెట్లెక్కాను? కన్నయ్య ఒక్క క్షణం కనిపించకపోతేనే తల్లడిల్లిపోయాను. అలాంటిది బాబును వదిలి ఎలా ఉండగలను అనుకున్నానో నాకే అర్థం కావడం లేదమ్మా. అంటే ఈ రిపోర్ట్స్ ఒక్కసారి చూస్తే అవసరం లేదమ్మా. ఇందులో ఏమున్నా కానీ నా కొడుకే నా కొడుకే. తీసుకో కళ్యాణి. శౌర్య, శౌర్య, కళ్యాణి పద.
శామ్, మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదు. ఇదిగో ఈ ఆరెంజ్ జ్యూస్ అయినా తాగు. ఇప్పుడేమవుతు సిత్తు? నువ్వు టైంకి తినకపోతే గ్లామర్ దెబ్బతింటుంది శామ్. అసలే నువ్వు ఫ్యూచర్లో టాప్ హీరోయిన్వి. తాగు శామ్, ప్లీజ్ తాగు. ఇంకా కొన్ని రోజులు శామ్, తర్వాత మన లైఫ్ కన్ఫర్మ్గా మారిపోతుంది. డే బై డే నాకు నమ్మకం పోతుంది సిత్తు. ఇప్పటి వరకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఆఫర్ ఇస్తామన్న వాళ్ళు డబ్బు అడుగుతున్నారు. హలో హలో, సంపద అనే అమ్మాయి నంబర్ ఇదేనా అండి? హలో, ఇదేనా? అవునండి. మీరెవరు? నేను జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ మాట్లాడుతున్నాను. ఒక సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. ఒక 2 days వస్తుంది. సంపద అనే అమ్మాయి చేస్తుందా? ఫ్రెండ్ క్యారెక్టర్లు చేయదండి, హీరోయిన్గా ట్రై చేస్తుంది. ఏంటో ఈ రోజుల్లో హీరోయిన్ అంటే వాల్యూ లేకుండా పోయింది. చూసావా సిద్ధు, 2 days వచ్చే ఫ్రెండ్ రోల్కి అడుగుతున్నారు. నీ ఫోటో వాళ్ళు చూసుండ్రు శామ్, అందుకే అలా అన్నాడు. ఆయన గొప్ప గొప్ప స్టార్స్ అందరూ ఫ్రెండ్ రోల్స్ విలన్ రోల్స్ చేసిన వాళ్ళే కదా. మనకొచ్చిన ఆఫర్స్ని చిన్నవా పెద్దవా అని చూసుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి శామ్. ఇండస్ట్రీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి పీరియడ్ ఇస్తుంది. అప్పుడు మనం ఎవరికి అందం. టైం అంతే. అంటే నువ్వు నన్ను ఫ్రెండ్ రోల్ చేయమంటున్నావా? అది కూడా 2 days క్యారెక్టర్. నేను నిన్ను ఫోర్స్ చేయను శామ్, బట్ ఏదో ఒకటి చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే సిద్ధు, చేస్తాను. నువ్వేం చెప్తే అది చేయడమే నాకు తెలుసు. బాబుని మర్చిపోవడానికి ఇదొక వే అనుకుంటాను. చూద్దాం నా తలరాత ఎలా రాసిపెట్టుందో ఏంటో. స్టార్ హీరోయిన్ అని బ్రహ్మదేవుడు రాయకపోయినా నేను రాస్తాను. స్టార్ హీరోయిన్ని చేస్తాను. ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్కి కాల్ చేస్తాను. హలో సార్, ఇంతకుముందు కాల్ చేశారు కదా, సంపద కోసం ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తుందండి. చేస్తుంది సార్. ఇంతకు ముందే కదా చేయదన్నావు. లేదు సార్, ఖచ్చితంగా చేస్తుంది. సరే అయితే మళ్ళీ కాల్ చేసి ప్రోగ్రామ్ చెప్తాను. ఓకే ఓకే సార్. మెల్లగా ఇండస్ట్రీలో సర్కిల్ పెంచుకుందాం. అప్పుడు మనం గోల్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఎక్కడున్నావు కళ్యాణి? ఫోన్ కలవడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వెక్కడున్నావు? అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. అనుపమా, ఏమైంది? కళ్యాణి ఫోన్ కలవడం లేదమ్మా. నువ్వు భయపడ్డట్టే ఏదైనా జరుగుంటుందేమోనని నాకు భయమేస్తోందమ్మా. ఒకవేళ శౌర్య ఏమైనా అన్నాడా? బాబు విషయంలో శౌర్యకి కళ్యాణికి ఏమైనా గొడవ జరుగుంటుందా? నా మనసులోనూ అవే ప్రశ్నలు వేధిస్తున్నాయి అనుపమా. ఇంక నీకు నేనేం ధైర్యం చెప్పగలను? శౌర్యకి కోపం ఎక్కువ, కళ్యాణికి ప్రేమ ఎక్కువ. ఇద్దరి మధ్యలో మాటలు తూటాల్లా పేలి ఎవరిని గాయపరుస్తాయో అని భయంగా ఉందమ్మా. నీ బాబు కాకపోతే బాబుని ఎక్కడైనా వదిలేసి రమ్మని దమయంతి శౌర్యకి పదే పదే చెప్తోంది. శౌర్య మనసులో అదే నాటుకుపోయి ఉంటుంది. ఏమాత్రం బాబు సిద్ధు కొడుకని రిపోర్ట్స్ వచ్చినా బాబుని ఇంటికి తీసుకురాడేమో. అలాంటప్పుడు
కళ్యాణి బాబుని వదిలేసి రావడానికి ఇష్టపడదు, గొడవ పడుతుంది. పైగా శౌర్య కళ్యాణిల వెనకాలే దమయంతి కూడా వెళ్ళింది. అదే నాకింకా భయంగా ఉందమ్మా. బాబుతో రావాలనుకుంటే నువ్వు బయటే ఉండాల్సి వస్తుందని దమయంతి కళ్యాణితో అంది. ఒకవేళ బాబుని కళ్యాణిని శౌర్య దమయంతులు ఇంటికి రావద్దని చెప్పుంటారా? కళ్యాణి అసలే ఆత్మాభిమానం కలిగిన పిల్ల. ఏం జరుగుంటుందోనమ్మా. కానీ కళ్యాణి కళ్ళ ముందు లేకపోతే నేను ఉండలేనమ్మా. కళ్యాణి ఏడుస్తుంటే చూడటం నా వల్ల కాదమ్మా. బాధపడకు అనుపమా. పెళ్ళైన 5 ఏళ్లకే నీకు భర్తను దూరం చేశాడు. అమ్మ అనే పిలుపుని 18 ఏళ్ల తర్వాత నీకు వరంగా ఇచ్చిన దేవుడు మళ్ళీ ఆ పిలుపుని దూరం చేయడు. ఒకవేళ అలా దూరం చేస్తే మన కులదైవం శివయ్యకి నేను పూజలు కూడా చేయను. నాకు నమ్మకం ఉంది అనుపమా. శివయ్యని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు. కళ్యాణి తప్పకుండా బాబుతో ఇంటికి తిరిగి వస్తుంది. నాకు ధైర్యం చెప్పే నువ్వే ఒక్కసారిగా ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఊరుకో ఊరుకో. నాకు నువ్వు కావాలంటుంటే నీకు అర్థం కావట్లేదా? నాకు నువ్వు కావాలంటుంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు కావాలంటుంటే నీకు అర్థం కావట్లేదా? 5 సంవత్సరాలు పిచ్చోళ్ళ తిరిగాను, ఇప్పుడు తిరుగుతున్నాను. ఏ సంబంధం లేదా? చెప్పు. ఏమని చెప్తానా? చాలా చెప్తాను. సంపద గురించి, మా ప్రేమ గురించి, సంపద కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్తాను. అవును కళ్యాణి, సంపద కడుపులో పెరుగుతుంది శౌర్య బిడ్డ కాదు, నా బిడ్డ అని చెప్తాను. పెళ్లికి ముందే మేము మూవ్ అయ్యామని చెప్తాను. శౌర్యబాబు మారిపోయాడని దమయంతి అమ్మగారు జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు. ఏంటమ్మగారు ఎట్టా జరిగింది? అనుకున్నదొకటి జరిగిందొకటి అంటే ఇదేనేమో అమ్మగారు. మీరెంత కష్టపడ్డారు, అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. కళ్యాణమ్మ గురించి ఏమో అనుకున్నానమ్మా, గడుసు పిల్లే. అబ్బబ్బా, ఏమన్నా మాట్లాడిందా? కళ్యాణమ్మ గారి మాటలేంటుంటే బయట ఉండి నాకే అట్టాగా ఉంది. కళ్యాణమ్మ గారు మాట్లాడే ప్రతి మాట గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయనుకోండి. అందుకేనేమో మీ మాటలు విని ఆవేశంతో అగ్నిపర్వతంలా రగిలిపోయిన శౌర్యబాబు మంచు పర్వతంలా కరిగిపోయారు. రిపోర్ట్లో ఏముందో చూసుకోకుండా చింపేశారు. కన్న తల్లి ప్రేమ కంటే పెంచిన తల్లి ప్రేమ గొప్పదంటే ఏమో అనుకున్నాను. కళ్యాణమ్మని చూస్తే నిజమనిపించింది. ప్రేమతో శౌర్యబాబుని జయించేసింది. ఇక శౌర్యబాబు మారిపోయినట్టే. చంపేస్తాను దాని గురించి ఇంకొక మాట గొప్పగా మాట్లాడినా. ప్రేమ తొక్క నటిస్తుంది. నా కొడుకు దానికి లొంగటం లేదని బాబు ప్రేమ అని వాడిని అడ్డం పెట్టుకుని నా కొడుక్కి దగ్గరవ్వాలని చూస్తుంది. అంతా అనుపమ ట్రైనింగ్. వదలను, ఎవ్వరిని వదలను. నా కొడుకుతో రిపోర్ట్స్ చించేయించి నేను గెలిచాను అని పొగరుగా నా వైపు చూసింది.
శౌర్య వదిల్లా నేను వదలను. వాడు ఎవరి బిడ్డో తెలుసుకుని తీరుతాను. ఏమైంది అమ్మగారికి? చినిగిపోయిన ముక్కలు ఎరుకుంటుంది. కొంప తీసి పిచ్చి పట్టిందా? భగవంతుడా, శౌర్య, బాబు, కళ్యాణి కలిసి ఇంటికొచ్చేలా చూడు. కళ్యాణి బాబు రాలేదమ్మా. శౌర్య మాత్రమే వచ్చాడు. శౌర్య ఆగు. ఏమంటున్నావు శౌర్య? మోక్ష నా బిడ్డ కాదు. చెప్పు, బాబు ఎక్కడ, కళ్యాణ్ ఎక్కడ, ఏం చేశావు? అనుపమా, నువ్వు మాట్లాడకు దమయంతి, చంపేస్తాను. నేను నీతో మాట్లాడటం లేదు, శౌర్యతో మాట్లాడుతున్నాను. మధ్యలో వచ్చామంటే నీ చెంప పగులుతుంది. చెప్పరా, నా కూతుర్ని ఏం చేశావు? దాని ప్రాణమైన బాబుని ఏం చేశావు? చెప్పు. మోక్ష నీ కొడుకు కానంత మాత్రాన ఎలా వదిలేసి రాగలిగావు? కొంచెం కూడా జాలి, బాధ అనిపించలేదా? ఎన్ని రోజులు నీ కొడుకే అని ప్రేమను పంచుకున్నావు కదా, ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైంది? నా కూతురేది? దాన్నెక్కడ వదిలేసావు చెప్పు. నోరు తెరిచి మాట్లాడు. ఏం చేయమంటారో? ఏం చేయమంటారో? నీ బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, సిద్ధు సంపదల బిడ్డ కదా.
వదిలేసి ఇంటికి వెళ్దాం కళ్యాణి అన్నాను. వినలేదు. బాబుతోనే ఇంటికి వస్తాను అంది. బాబుతో ఇంటికి వచ్చే పనైతే నా ఇంట్లో నీకు స్థానం లేదు అన్నాను. వినలేదు. అందుకే వదిలేసి వచ్చాను. ఏం చేయమంటారు? నువ్వసలు మనిషివేనా? ఇన్ని రోజులు మమ్మల్ని అపార్థం చేసుకుని కోప్పడుతున్నావనుకున్నాను. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటావు, మారుతావు అని భ్రమలో బతుకుతున్నాము. కానీ నువ్వు రాక్షసుల్లా మారిపోయావని నాకు తెలీదు. ఇప్పుడు ఈ క్షణం అర్థం అవుతోంది. బాబు నా కొడుకు కాదు, అలాగే కళ్యాణి మీ కూతురు కాదు. ఎందుకు ఇంతలా నటిస్తున్నారు?